మనం నకరికల్ నియోజకవర్గం నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. మీరు ఎలాంటి పదవులు అనుభవించారు, పార్టీకి ఎలాంటి సేవలు చేస్తున్నారు సార్? మామూలు కార్యకర్తగానే ఉన్నాం సార్. పార్టీ పదవులు అంటే ఏం తీసుకోలేదు సార్. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ గ్రామంలో? బీఆర్ఎస్ పాలన అంటే రైతు బంధు వేసారు సార్. రైతు బంధు రుణమాఫీ చేస్తామన్నారు కానీ చేయలేదు. గత సర్పంచ్ ఈ నెమ్మాని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి సార్? సీసీ రోడ్లు బాగా సార్. మాకేంటంటే నార్కట్పల్లి ఎంపీపీ ఉంది కాబట్టి కొంచెం పనులు బాగానే అయినాయి సార్. నెమ్మాని ఎంపీటీసీ నుంచి 10 నుంచి ఎంపీపీ అయింది సార్. దానివల్ల సీసీ రోడ్లు బాగానే వేసాయి. ఇంకా వీధి లైట్లు అవి ఎలాంటివి? పర్లేదు సార్. సో మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధు, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కార్యక్రమాలు జరిగినాయి సార్ గత 10 ఏళ్ళు? గొర్రెల పంపిణీ కొన్ని అయినాయి కానీ దళిత బంధు ఏం రాలేదు సార్. దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు ఏం రాలేదు సార్. మరి గత పాలనలో ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంటి? లింగయ్య గారు లింగయ్య గారు ఏంటంటే కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి ఓడిపోయింది. సరే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది? చేస్తున్నాం కానీ కొంచెం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేక కొంచెం ఇంకా ముందు ఏ పథకాలు అమలు అవుతుంది మనకు? ఇప్పుడు అభయస్థం చేస్తుంది సార్. మామూలుగా ఉచిత విద్యుత్ వస్తుంది. రుణమాఫీ చేసిండు కానీ ఇంకా కొంతమంది చేయాల్సి ఉంటే చేయలేదు. రైతు బంధు 4 ఎకరాల వరకు వేసింది సార్. మిగతాది కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచన. ఉచిత కరెంటు వస్తుంది సార్. మహిళలకు ఉచిత బస్సు ఉంది. ఇటీవల సన్నబియ్య కార్యక్రమం చేసిన స్పందన ఎట్లా ఉంది సార్? సన్నబియ్యం మంచిగా ఉంది సార్. ఇంతకుముందుకు ఏమైందంటే రూపాయి కిలో బియ్యం వచ్చి అది 10 రూపాయల కిలో అమ్ముకునేది సార్. మిల్లులో పోయి మళ్ళీ రీసైక్లింగ్ వచ్చేది. ఇప్పుడు సన్న బియ్యం చేయబట్టి ఇప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది సార్. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి? 5 గ్యారెంటీలు అమలైనాయి సార్. ఇప్పుడు రుణమాఫీ జరిగిందా? 2 లక్షలు రుణమాఫీ జరిగింది సార్. ఇంకొక 15% ఇలా కాలేదు సార్. 500 బోనస్ వస్తుందా? 500 బోనస్ బీపీ సన్న ఓట్లు పెట్టిన వాళ్ళకి పడుతుంది సార్. ఇప్పుడు రాజీవ్ వికాసం మీద యువకులు ఎలాంటి స్పందన ఉంది? అప్లై చేసారు సార్. మరి ఊరికి ఎంతమంది వస్తుంది కూడా కొంచెం. ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు సాధించారు. ఏం అభివృద్ధి కార్యక్రమాలు? సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఎలా ఉంది గ్రామంలో? ఇప్పుడైతే కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు సర్పంచ్ లేట్ చేయబట్టి అధికారుల పాలన చేయబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. సరే, ఈ నియోజకవర్గం నగరికల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో, మంత్రి కోమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? అంటే 1 ఇయర్ అయింది కదా సార్. కొంచెం సెట్ అయితే టైం పడుతుంది. మాకు ఏంది లేదు, బాపనెల్లంలో అయితే మా ఊరు సస్యశ్యామలు అవుతుంది సార్. సరే, ఇటీవల ఈ బ్రాహ్మణెల్లాల ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయితే సార్ ఈ ఆయకట్ట అంతా సస్యశ్యామలు అవుతుంది. మరి ఎప్పటి వరకు అది అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు? రేపు డిసెంబర్ వరకు చేస్తా అంటుంది సార్ మంత్రి గారు. ఇక్కడ ఎంత ఆయకట్టు విస్తీర్ణం సాగులోకి వచ్చే అవకాశం ఉంది? మా ఊర్లో ఒక 1000-1500 ఎకరాలు ఉంటాయి సార్. మొత్తం ఒక్కటే బ్రాహ్మణుల ప్రాజెక్టు ద్వారానే ఇక్కడ ఎక్కువ సాగునీరు అందుతుంది. అవును సార్. మామూలు లేకపోతే కాలువలు లేవు సార్. ధర్మారెడ్డి పిల్లైపల్లి కాలువలు మాకు లేవు సార్. అలా మాకేమైనా వర్షాధారంగానే పడతాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలు ఎలా ఉంది స్పందన? ప్రజలు బాగానే ఉంది సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊరికి 69 శాంక్షన్ అయినాయి సార్. అది ఉంది సార్. ఇప్పుడు ఇంకా ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ చేస్తామండి. ఇటీవల గ్రామ సభలు పెట్టి రేటు మీద దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. రేషన్ కార్డుల మీద ఉంది సార్. రేషన్ కార్డులో ఒకటి ఇంద్రమేండ్ల కోసం ఉంది సార్. అవి ఎట్లా నిరుపేదలకు ఎట్లా ఇస్తున్నారు మీరు? అంటే గ్రామ కమిటీ ద్వారా సెలెక్ట్ చేశారు సార్. మరి స్థానిక సంస్థల ఎలక్షన్ ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది. త్వరలో మరి స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు. అవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి అంటున్నారు. పరిపాలన కుంటిపడింది అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎంతైనా సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటే అది వేరే ఉంటుంది కదా సార్. ఇది స్పెషల్ ఆఫీసర్ల వల్ల అంటే వాళ్ళు ఏదో జస్ట్ ఏంటంటే వీధి లైట్లు, వాటర్ కొంచెం అటు ఇటు అంతే సార్. వేరే పని ఏం చేయట్లేదు కదా. అభివృద్ధి ఏం జరగట్లేదు. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే మరి అభివృద్ధి జరుగుతుంటారు గ్రామంలో? యువత రావాలి సార్. యువత చదువుకున్న వాళ్ళు వస్తే కొంచెం గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మంత్రి మనకు అనుకూలంగా ఉండేట కోమటిరెడ్డి. ఇంతకుముందుకు మాకు నల్గొండ నియోజకవర్గం ఉన్నప్పుడు మా ఊరు సార్ కూడా అందుబాటులో ఉండేది. మళ్ళీ వీరేశం గారి సహకారంతో కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది. దాన్ని అంటే ఎలక్షన్ అంటే మద్యం డబ్బు వేర్లేకపోతుంది. అవి ప్రజల ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు వాటి నుంచి ప్రజలు ఓటర్లు మార్పు రావాలంటే మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి సూచన చేస్తారు ఓటర్లకు, గ్రామ ప్రజలకు? ఓటర్లు అంటే చదువుకున్న వ్యక్తికి వ్యక్తిగతంగా చూసి చేయాలి సార్. డబ్బే ప్రధానం అంటే రాజకీయాలకు అందరూ రాలేదు సార్.
మామూలుగా 20-30 లక్షలు పెట్టాలంటే అది మొత్తం వ్యాపారం అయిపోతుంది సార్ అట్లయితే. యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిసంది. యువతలో మార్పు రావాలన్నా ఎలాంటి స్కీమ్స్ కానీ మీరు మార్పు రావాలంటే యువతకి ఏం సూచన చేస్తారు మీరు? ఈ యువతకు కొంచెం గవర్నమెంట్ రాజీవ్ యువక వికాసం అలాంటి ఏమైనా ప్రోగ్రాంల ద్వారా కొంచెం అభివృద్ధి చెందితే బాగుంటుంది సార్. అలాంటి సహకారం చేస్తే గవర్నమెంట్ తరఫున. ఇప్పుడు ఈ నగరికల్లో నియోజకవర్గం మీ గ్రామం కానీ ఎలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆధ్వర్యంలో? అంటే ఇంకా పనులు అంటే మాకు బాపనెల్లలో స్టార్ట్ చేస్తూ ఉంటారు సార్. ఇంకా సీసీ రోడ్లు మొన్న 2-3 వేసారు సార్. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే కదా సార్. ఇంకా మీకు అధిష్టానం అవకాశం వస్తే మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? మేము సార్ మాకు ఎక్కువ వీధి లైట్లు, వాటర్ నీటి సమస్య ఎక్కువ ఉంది సార్. బోర్లు ఎండాకాలం చేయబట్టి బాగా గ్రౌండ్ వాటర్ లేదు సార్. ఇక ఇబ్బంది అవుతుంది. నీటి సమస్య ఒకటి, పారిశుద్ధ్యం ఒకటి, అవి చేయాలనుకుంటున్నాం సార్. ఇంకా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకుపోయారా? అవి పరిష్కారం కావాలంటే మీరు మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? మాకు ఇంకా సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి సార్. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కొంచెం రావాల్సింది. రేషన్ కార్డులు కూడా ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి సార్. దాని గురించి ఒకవేళ అవకాశం వస్తే దాని గురించి మనం ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అంతా లేవా? రావట్లేదు సార్ అవి. మరి ఎట్లా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంది మీకు? మాకేమన్నా బోర్ల ద్వారానే సార్. మాకు ఎక్కువ అంటే ఎక్కువ అది వాటర్ ఫిల్టర్ ద్వారానే తెచ్చుకుంటారు. వచ్చిన నీళ్ళు కూడా ఏమవుతుందంటే మురికి నీళ్ళు వస్తున్నాయి సార్. అదంతా మిషన్ భగీరథ అనేది అంత కరెక్ట్ ఏం లేదు సార్. అది ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు, గ్రామ ఓటర్లకు ఏం చెప్పగలుగుతున్నారు? మాకు అవకాశం ఇస్తే ఊరిని గ్రామం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో, మరియు స్థానిక మాజీ జడ్పీటీసీ అలుగువేలి రవీందర్ రెడ్డి సహకారంతో, మరియు అలుగువేలి ఉపేందర్ రెడ్డి మరియు అలుగువేలి వివేకానంద రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. విద్యా వైద్యం ఏ విధంగా ఉంది గ్రామంలో? విద్య పైన, వైద్యం పైన ప్రజలకు అందుబాటులో ఉందా? విద్యా వైద్యం అందుబాటులో ఉంది సార్. మీరేం చేయదలుచుకుంటున్నారు మరి గ్రామానికి? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులలో మీకు అవకాశం వస్తాయి. అదే సార్, వీళ్ళ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను సార్. ఓకే సార్, గతంలో వీరేశం గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇది లేదు, ఫస్ట్ ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి అనిపించింది? అప్పుడు ఆయన సార్ టీఆర్ఎస్లో ఉన్నాడు కదా సార్, మేము కాంగ్రెస్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నాయి, అధికారంలో ఉన్నారు కదా, ఈ విలేజ్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు? మళ్ళీ చిన్న పిల్లలు వచ్చింది మా పిల్ల, ఆయన కూడా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్కి పోయింది సార్. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే చిరుమర్తి గారు కూడా కొంచెం మంచిగానే ఉండదు, కానీ అవకాశం కోసం ఇక ఆయన మారిపోయింది కదా సార్. మీరు గెలిచిన తర్వాత యువతకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు సార్? అంటే పిల్లలు చెడు మార్గాన్ని పట్టకుండా యువత గ్రామ కమిటీల ద్వారా మా ఊర్లో డబ్బాలు ఎక్కువ సార్, మంది బెల్ట్ షాపులు ఎక్కువ ఉంటాయి, అది బంద్ చేయడానికి ట్రై చేస్తాం సార్. సార్ నిన్న జరిగిన బీఆర్ఎస్ సభ విజయవంతమైందంటారు అనుకోవచ్చు సార్? విజయవంతం అంటే ఏం సార్, ఊరికి 100 మంది డబ్బులు ఇచ్చి తీసుకుపోయారు. విజయవంతం అనేది ఇక బీసీ వర్గీకరణ మీ అభిప్రాయం సార్? బీసీ వర్గీకరణ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ వర్గీకరణ చేసారు కదా సార్. ఎస్సీ వర్గీకరణ? ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామంటున్నారు కదా సార్. ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు, ధరణిలో భూములు కోల్పోయిన బాధితులు చాలామంది ఉన్నారు సార్ ఈ విలేజ్లో కూడా. ఈ భూభారతి ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి? భూభారతి అనేది ధరణిలో ఉన్న లోపాలని సరి చేసుకుంటూ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో భూభారతి అనేది మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం సార్. అంటే వీళ్ళు బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. సార్ గత ప్రభుత్వం ఇక్కడ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు అందించగలిగింది సార్? మా ఊళ్ళో ఒక డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేదు సార్. బీసీ బంధు కానీ? బీసీ బంధు ఒక 4-5కి ఇచ్చారు సార్, అది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు సార్. సార్ మన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఎంతమందికి ఇక్కడ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ లబ్ధి చేకూరుతుంది సార్? రేషన్ కార్డులు అనేది 150 నుంచి 200 వరకు వచ్చినాయి సార్. ఇందిరమ్మ ఇళ్ళు 69 శాంక్షన్ అయినాయి సార్ మనకి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు ఈ ఊళ్ళో లబ్ధి చేకూరుతుంది? బీఆర్ఎస్ అంటే రైతు బంధు వేసారు సార్ 2 టర్మ్. రుణమాఫీ అనేది ₹1,00,000 వరకు చేసారు, కొంతమంది చేసారు, కొంతమంది చేయలేదు సార్. అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు పెట్టింది సార్. 6 గ్యారెంటీలు ఉచిత బస్సు, ఓన్లీ 200 యూనిట్లు బోనస్, ఇవి ఇంత మటుకు అయినాయి సార్. ఇంకా కదిమ 3 కాలేవు అంటున్నారు.
టర్మ్ వైజ్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులని సరి చేయడానికి కొంచెం రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే సార్, ఇక్కడ చేస్తాడని ఆశిస్తున్నాం సార్. వేముల వీరేశం గారు గెలవడానికి ప్రధాన కారణం కరోనా సమయంలో చేసిన సేవలే అంటున్నారు, వాస్తవం అంటారు? కరోనా సమయం చేసిన సేవలు ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఏమంటారు సార్, చరిస్మా కూడా కొంచెం అవకాశం వచ్చింది సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వారి సహకారంతో మాకు మొదటి నుంచి అయినా మా నియోజకవర్గం, మా మండలం ఎక్కువ కాంగ్రెసే ఉంటుంది సార్. ఒకసారి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా ఎస్సీనే కాబట్టి ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్సీ వర్గీకరణ చేస్తే మామూలుగా ఎస్సీ వర్గీకరణ చేస్తే మంచిగానే ఉంటుందని ఆశిస్తున్నాం సార్. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎస్సీకి ఒకరికి కూడా మంత్రి పదవులు లేనట్టు తెలుస్తుంది సార్. మరి ఎమ్మెల్యే గారు మంత్రికి అర్హుడైనా? అర్హుడే సార్. కాకపోతే ఏంటంటే మా నియోజకవర్గంలో ఇద్దరికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మరి మూడోది వస్తుంది. ఎస్సీకి లేవు కదా సార్? ఎస్సీకి దామోదర్ నరసింహ ఉన్నాడు కదా సార్. ఆయన వేరే అంటే మాల సామాజిక ఇస్తే మాకు మంచిదే సార్. మా నియోజకవర్గానికి మంత్రి పదవి మా ఎమ్మెల్యే గారికి వస్తే మాకు ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తాం సార్. సార్, ఇక్కడ ఉచిత బస్సు పైన మహిళల అభిప్రాయం ఏ విధంగా సార్? ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఏమో జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు అంటున్నారు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఆర్టీసీ లాభాలలో ఉందంటున్నారు సార్. నిజంగా ఇదా, అలా ఏది నమ్మాలి? ఉచిత బస్సు మహిళలకు మంచిగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే కొందరు అనవసరంగా అవసరం లేకున్నా కానీ ఎక్కువ తిరుగుతున్నారు సార్, బస్సు కిరాయి లేదని. అంటే దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అంటారు? ఎక్స్ప్రెస్ మామూలుగా ఆర్డినరీగా చేస్తే బాగుంటుంది సార్. ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ తీసేస్తే మంచిగా ఉంటుంది ఉచిత బస్సు అనేది. సార్, ఇక్కడ గతంలో అంటే మొన్నటి వరకు చేసిన ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? మంచిగానే చేశారు సార్, మ్యాక్సిమం మంచిగా. మరి మీరు అంటే ప్రజలు కూడా మిమ్మల్ని ఆశిస్తున్నారు, మీరు గెలుస్తారన్న నమ్మకాలు ప్రజలకు మేము కూడా ప్రజావాయి తీసుకున్నప్పుడు మీరే ముందు ఉన్నారు సార్. మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి పదవులకు తీసుకెళ్తారు? ప్రజలకు ఏమేమి కావాలంటే ఎలా తెచ్చిస్తారు సార్? మాకు ఎక్కువ అంటే మా ఊర్లో నీటి సమస్య ఎక్కువ ఉంది సార్. నీటి సమస్య ఒకటి ఉంది, కొంచెం సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి సార్. తాగునీరు ఉన్నాయి సార్, త్రాగునీరు ఉన్నాయి. సాగునీరు కూడా మా విలేజ్కి బాపనేల ద్వారా కాలువ కెనాల్ అది మా చెరువులకి కల్పిస్తే కొంచెం మాకు ఎక్కువ మా ఊరికి లబ్ధి ఎక్కువ జరుగుతుంది సార్. ఓకే సార్, రేపు అమనగోళ్ళని మండలంగా ప్రకటిస్తే మీకు ఏమన్నా అంటే న్యాయం జరుగుతుందా, అన్యాయం ఏమైనా జరిగే అవకాశాలు? మాకు అమ్మన్బుల్ ప్రకటిస్తే మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు సార్. ఏ ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పటి వరకు అది నార్కడపల్లి కిందకి ఉంది సార్. నార్కడపల్లి కింద సార్. అదే ప్రకటించబోతారట కొత్త నూతన? ప్రకటిస్తేనే మాకు మంచి సార్. ఏమవుతుందంటే మాది అమ్మనబోలు అక్కనపల్లి వరకు ఎక్కువ వాటర్ ఉంటుంది సార్. మాది కరువు మండలం కిందకి రావట్లేదు సార్. తొండలాయి నుంచి అవతలకి ఎక్కువ వాటర్ ఉంటాయి. మాకేమో ఇక్కడ నార్కడపల్లి తొండలాయి నుంచి జూగూడ నుంచి ఇటు కరువు ఎక్కువ ఉంటుంది. అక్కడ వరి కాలనీలు వస్తున్నాయి కాబట్టి కరువు మండలం కింద రాకుండా పోతుంది. అది సపరేట్ అయితే మాది కరువు మండలం కిందకి కరువు వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, ఇక్కడ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది? ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా విడిపోయిన తర్వాత నల్గొండ జిల్లా ఎంత డెవలప్ అయింది అంటారు సార్? ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అంటే లెంతీ సార్, 57 మండలాలు ఉండేది కదా సార్. జిల్లా కొంచెం విభజించడం వల్ల మాకు పని ఏమైనా జిల్లా పనులు ఏమైనా తక్కువ ఫాస్ట్గా అయిపోతున్నాయి సార్. ఇప్పుడు వీరేశం గారి అంటే పరిపాలన ఏ విధంగా సార్? గెలిచి 16 నెలలుగా వస్తుంది, ఇట్లా ఉంది. మంచిగా ఉంది సార్. సార్ రిసీవింగ్ కూడా పనులు మంచిగా చేస్తాం సార్. సార్, ఇప్పుడు సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. ప్రజలకు ఆ స్పెషల్ ఆఫీసర్లు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎక్కడ చేయడం జరుగుతుంది? ఎలక్షన్ అది పెండింగ్ ఉంది సార్. బీసీ కులగణన చేయబట్టి కొంచెం ఆపండి సార్. నెక్స్ట్ జూన్లో చేస్తామని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటారు సార్. మీరు రేపు గెలిచిన తర్వాత విద్యా వైద్యాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తారు సార్? మా ఊళ్ళో హై స్కూల్ ఉంది సార్. గత 40 సంవత్సరాల నుంచి హై స్కూల్ ఉంది సార్. స్కూల్ విషయంలో మంచిగానే ఉంటుంది సార్ మాది. దాని గురించి మా సహకారం ఏమైనా ఉంటే చూస్తాం సార్. సార్, గత ప్రభుత్వంలో విపరీతంగా బెల్ట్ షాపులు సార్, గల్లీకి ఒక 10-20 పుట్టుకొచ్చేది. మరి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉక్కుపాదం మోపి దాన్ని అంతం చేస్తామన్నారు. పక్కన నియోజకవర్గం రాయగోపాల్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది సార్. మరి మీ ఎమ్మెల్యే గారు కానీ ఏమైనా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా బెల్ట్ షాప్ల గురించి ఏం ఆలోచిస్తలేదు సార్. బెల్ట్ షాప్లు అయితే నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇది మహిళలు ఇబ్బంది పడతారు కదా సార్? ఇబ్బంది పడుతున్నారు అంటే
అంటే యువతను చెడుదారికి తీస్తుంది కదా. అదే ఇబ్బంది అవుతుంది సార్. బెల్ట్ షాపులు మా ఊళ్ళో కూడా ఎక్కువనే ఉన్నాయి సార్. సార్ ఈ ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుండి ఇక్కడ బస్సులు కూడా రావట్లేవు అంటున్నారు సార్, ఎంతవరకు వస్తాయి? బస్సులు వస్తున్నాయి సార్, ఎప్పటిలెక్కనే వస్తున్నాయి. కాకపోతే మహిళలు బస్సులు ఎక్కడ ఆపినా ఆపట్లేదు. కాకపోతే ఏమైందంటే మాకు నార్కెట్ డిపో టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసేసారు సార్. దానివల్ల బస్సులన్నీ నల్గొండకి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. నల్గొండకి వెళ్ళి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. బస్సుల సంఖ్య తగ్గింది, అంతమందికే తగ్గింది సార్ ఉచిత బస్సు కంటే ముందు కూడా. ఒకసారి ఇప్పుడు యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎందుకంటే ఓటు అంటే చాలా పవిత్రమైనది, చాలా విలువైంది సార్. రేపు ఆ ఓటుని ఎవరు పోటీ చేసినా కూడా మద్యానికి కానీ మనీకి కానీ అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఓటు యొక్క విలువ ఏ విధంగా మీరు తెలుస్తుంది ఓటర్లకు? ఈ యువత సార్ డబ్బుకు మద్యానికి ఆశించకుండా గ్రామంలో కొంచెం అభివృద్ధి చేసే వ్యక్తికి సహకరిస్తే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం సార్. ఒకసారి మీకు రేపు పోటీ ఎవరు అంటే బీజేపీ బీఆర్ఎస్? సార్ నా వ్యక్తిగతంగా బీజేపీ బీఆర్ఎస్ అనేది ఏం లేదు సార్. నాకు అందరూ సహకరిస్తారు సార్. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఉంటాం సార్ అందరితోటి. మా ఊర్లో బీజేపీ బీఆర్ఎస్ అనేది ఏముండదు సార్. సార్ ఈ విలేజ్లలో బాగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కోతుల విషయంలో. మా దృష్టికి చాలాసార్లు మా ఊర్లో కోతుల సమస్య ఎక్కువ ఉంది సార్. ఆ కోతులను నిర్మూలించాలంటే గత ప్రభుత్వం విఫలమైంది సార్. మీరు అధికారంలో అంటే మీరు గెలిచిన తర్వాత ఆ నిర్మూలన కోసం ఒక రైతులు మీరు ఏ విధంగా చేస్తారు? కోతుల నిర్మూలన అనేది కొంచెం అది సమస్యనే ఉంది సార్. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అది మన సొంత నిర్ణయం ఏం చేయలేము సార్. అది ఒకవేళ వీలైతే ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకుపోయి ఏమన్నా దాన్ని పట్టుకుపోయి బయట వదిలిపెట్టడమో అలాంటివి ఏమైనా చేస్తే చూడాలి సార్. అంటే వీధి కుక్కలు కూడా అట్లనే తయారు, సంపడం కూడా సాధ్యం కావట్లేదు. దాని ద్వారా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని భయపడుతున్నారు. వీధి కుక్కల సమస్య మా ఊర్లో ఎక్కువ ఉన్నది సార్. ఇవి ఎలా నిర్మూలించగలుగుతారు? రేపు ప్రజలు కోతుల నిర్మూలన కుక్కల నిర్మూలన జీవితాలుగా ఓటేస్తా అంటున్నారు, మీరు ఎలా చేయగలుగుతారు? వీధి కుక్కలు అంటే కాదు సార్. ఏమవుతుందంటే అది దాన్ని మందేసి చంపితే ఏమవుతుందంటే మళ్ళీ అది మళ్ళీ వ్యక్తిగతంగా అది కొంచెం అది కేసు పరంగా అవుతుంది కదా సార్. కుక్కల ప్రియులు కుక్కల ప్రియులు కేసులు అది 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 కొంచెం సమస్య కదా సార్. కోతుల నిర్మూలన సార్, కోతుల నిర్మూలన అనేది ఫ్యామిలీ ప్లానింగ్ అని చేస్తామన్నారు సార్ కదా ప్రభుత్వం. మరి ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఇంకా ఏం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలియదు. ఓకే సార్.